హైదరాబాద్‌లో అతిపెద్ద ఎగ్జిబిషన్ అయితే వచ్చేసింది. అదే నుమాయిష్ ఎగ్జిబిషన్. నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతుంది. ఈ ఇయర్ అయితే జనవరి 1 నుంచి 15థ్ వరకైతే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. 45 డేస్ ఉంటుంది. చిన్న పిల్లలతో అండ్ ఫ్యామిలీతో ఈ ఎగ్జిబిషన్‌కొస్తే మంచి టైమ్ పాస్‌తో పాటు మంచి షాపింగ్ గూడా చేయొచ్చు. ఈ వీడియో ఫుల్‌గా చూసేసేయండి. ఈ ఎగ్జిబిషన్‌లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ₹50. చిన్న పిల్లలైతే 5 ఇయర్స్ లోపున్న వాళ్ళకైతే ఫ్రీ టికెట్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ లోపలికైతే టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో, మనకి చాలా గేట్స్ అయితే ఉంటాయి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి. సో, మనం ఇప్పుడైతే గేట్ నంబర్ 2 నుంచి అయితే ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు గదా! చాలా షాప్స్ అయితే మనకి ఎగ్జిబిషన్‌లో అయితే కనిపిస్తున్నాయి. అలా కొన్ని షాప్స్ చూస్తూ వచ్చేసరికి ఇక్కడ నిలోఫర్ కేవ్ అయితే కనిపించింది. సో, ఇక్కడ గూడా ప్రైజెస్ ఎలా ఉంటాయో ఏంటో అని అయితే అనిపించి ఒకసారి చూద్దామని ఎళ్ళాను. సో, ప్రైజెస్ అయితే కొంచెం అఫోర్డబుల్‌గానైతే ఉన్నాయి. ఎగ్జిబిషన్ కాబట్టి చాలామందొస్తారు. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో అయితే గేమింగ్ జోన్ గూడా ఉంటుంది. సో, ఇక్కడ రకరకాల గేమ్స్ అయితే ఉంటాయి. సో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి ఎవ్రీ ఇయర్ జాన్వరిలో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. సో, ఈ ఇయర్ అయితే మనకి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15థ్ వరకైతే ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4:00 టు నైట్ 10:30 వరకైతే ఉంటుంది. సాటర్‌డే, సండే 11:00 వరకైతే ఉంటుంది. సో, పిల్లలతో అండ్ ఫ్యామిలీతో అయితే వెళ్లి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, చూస్తున్నారు కదా! చిన్న పిల్లల కోసం కూడా మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళ కోసం అయితే జైంట్ వీల్ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమందైతే భయపడుతున్నారు కూడా. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే కార్ రేసింగ్ అనమాట. లోపల రౌండ్‌గా ఉంటుంది. దాంట్లో కార్స్ అయితే రేసింగ్ అయితే ఉంటుంది. సో, ప్రైజెస్ వచ్చేసి ఎవ్రీ గేమ్‌కైతే మనకు ₹100-150 అయితే ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ నాంపల్లిలో ఉంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓన్ వెహికల్స్ ప్రిఫర్ చేయకపోవడం బెస్ట్ అని నేనైతే చెప్తాను. ట్రాఫిక్ అయితే మనకు తెలుసు హైదరాబాద్‌లో చాలా అయితే ఉంటుంది. అది ఈవినింగ్స్ అయితే ఇంకా చాలా ఉంటుంది. కాబట్టి మెట్రో ప్రిఫర్ చేయడం బెస్ట్. మనకి నాంపల్లికి దగ్గరలో అయితే మనకి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. మీరు అది దిగి కొంచెం ఒక 100 మీటర్స్ వాక్ చేయగానే మీకు ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. గేమ్ జోన్ నుంచి కొంచెం ముందుకు రాగానే చాలా టెడ్డీ బేర్స్ అయితే కనిపించాయి. ఏంటి ఇన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయని లోపలికెళ్ళి చూస్తే అక్కడ ఒక ఛాలెంజింగ్ గేమ్ అయితే ఉంది. ఆ గేమ్ ఏంటంటే మనకి బాల్స్ అయితే పర్చేస్ చేయాలి. ఒక్కో బాల్ ₹150 ఉంటుంది. మనం ఆ బాల్‌ని కింద ఉన్న ట్రేలో వేస్తే మనకి టెడ్డీ బేర్ అయితే ఇస్తారు. ఫైవ్ బాల్స్ బోర్డు టచ్ అయ్యే బాస్కెట్ ఆడాలి, కింద రాడ్ టచ్ కావద్దు. ఓకేనా? ఆన్లైన్ క్యాష్ అసలు డిస్టర్బే కావద్దు. ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. మనమే కష్టపడి గెలుచుకున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో, చాలామంది అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నారు. మీరు కూడా ఈ ఎగ్జిబిషన్‌కి వచ్చినప్పుడు ఒకసారి ఈ గేమ్స్‌ని అయితే ట్రై చేయండి. ఈ గేమ్స్ పక్కనే మోప్లా బజార్ అని అయితే ఒకటుంది. అందులో ఏంటంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో, చాలా ఏరియాస్ నుంచి అయితే వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్న చిన్న హోమ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. వీటిలో అయితే మనము ధూప్ స్టిక్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ 3 మంకీస్ అయితే ఉన్నాయి. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనే బొమ్మలైతే ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న వుడెన్ బొమ్మలైతే చాలా ఉన్నాయి. ఇందులోనే క్లోతింగ్‌కి సంబంధించిన చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ షాప్‌లో అయితే చిన్న పిల్లలకి సంబంధించిన అన్ని డ్రెసెస్ అయితే ఉన్నాయి. కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్‌గా కలెక్షన్ కూడా చాలా అయితే ఉంది. సో, మీరు కూడా ఈ ఎగ్జిబిషన్‌కొచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ ట్రై చేయండి. చాలా పెద్ద షాప్ అయితే ఉంది ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎగ్జిబిషన్‌లో ట్రైన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ఏంటంటే మనం ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి చూడొచ్చు. ఒక స్టాప్ అయితే ఉంటుంది. మనకు ఆ స్టాప్ నుంచి మొత్తం తిరిగొచ్చి మళ్ళీ అక్కడే మనకి ఈ ట్రైన్ అయితే దించేస్తుంది. సో, చూస్తున్నారు గదా! జనాలు చాలామందైతే వస్తున్నారు. ఈవినింగ్
6, 7 అయితే అవుతుంది. 7:00 నుంచి చాలామందైతే ఎగ్జిబిషన్‌కి వస్తూ ఉంటారు. 4-7 మధ్యలో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఇంకా 7 అయిందైతే రష్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. హోమ్‌కి సంబంధించిన చాలా డెకరేటివ్ ఐటెమ్స్ అండ్ బొమ్మలైతే ఉన్నాయి. సో, ఎగ్జిబిషన్ అంటే ఇలానే ఉంటుంది గదా! ఇక్కడ వుడెన్‌కి సంబంధించిన స్టూల్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఎగ్జిబిషన్‌లో ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ దొరుకుతుంది. ఇంకా లేడీస్‌కి సంబంధించిన అన్ని షాపింగ్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. జ్యువెల్లరీ, క్లాతింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఒక డెకరేటివ్ ఐటెమ్స్ ఉండే షాప్‌కైతే వచ్చాము. ఇక్కడైతే కలెక్షన్స్ అయితే చాలా బావున్నాయి. వాల్ హ్యాంగింగ్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే పిల్లలు నీళ్ళలో మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడైతే అటవీ శాఖ వాళ్ళైతే ఒక గ్రీనరీ ప్లేస్ అయితే క్రియేట్ చేశారు ఈ ఎగ్జిబిషన్‌లో చూస్తున్నారు కదా! మొత్తం మొక్కలతో అయితే ఈ ప్లేస్‌నైతే నింపేశారు. అటవీ శాఖ వాళ్ళైతే మనకి అడవులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈ స్టాల్ అయితే ఎగ్జిబిషన్‌కి పెట్టారు. చాలామంది వస్తారు కాబట్టి ఎనిమల్స్‌ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని ఒక మెసేజ్ ఇవ్వడానికైతే ఈ స్టాల్ అయితే పెట్టారు. చూస్తున్నారు గదా! చిన్న పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఈ స్టాల్‌నైతే చూస్తున్నారు. ఫోటోస్ అయితే పెట్టారు. మన ఫారెస్ట్ ఎలా ఉంటుంది? ఫారెస్ట్‌లో ఏమేమి జంతువులుంటాయి? ఇక్కడ గ్లాస్‌లో అయితే ఫారెస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఫారెస్ట్‌ని తీసేసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ గ్లాస్‌లో అయితే పెట్టారు. ఇక్కడ చూస్తే యానిమల్‌కి సంబంధించిన ఫుట్‌వేర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి అనేసైతే పెట్టారు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఉంది. కొన్నైతే ఇక్కడ హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు ఈ స్టాల్‌లో. అక్కడ కనిపిస్తుంది గదా! ఇదే పీకాక్. పీకాక్ కూడా మనము ఈ ఎగ్జిబిషన్‌కొస్తే చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది పీకాక్. చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా మొక్కలైతే ఉన్నాయి. సో, ఆ మొక్కలకి కొన్ని బోర్డ్స్ అయితే పెట్టారు. వాటి నేమ్స్ ఏంటి? వాటి వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? యూసేజెస్ ఏంటి? అనేసైతే పెట్టారు. అలాగే కొన్ని మొక్కలు కూడా పెట్టారు. మనకు ఫ్రీగా ఆ మొక్కలైతే ఇస్తారు. సో, మీరు ఇక్కడికెళ్ళినప్పుడు మొక్కలు కావాలని వాళ్ళని అడిగితే మీకు ఫ్రీ మొక్కలు కూడా కొన్ని సెపరేట్‌గా పక్కన పెట్టారు. అవిస్తారు. మీరు హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రిజన్ స్టోర్. ఈ ప్రిజన్ స్టోర్ ఏంటంటే జైల్‌లో ఖైదీల చేత వస్తువులైతే తయారు చేపిస్తారు. సో, ఆ వస్తువులైతే ఇందులో ఉంటాయి. సో, ఏమేం వస్తువులుంటాయో మనం ఇప్పుడైతే చూద్దాం. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! కూరగాయలైతే ఉన్నాయి. అన్ని రకాల కూరగాయలు ఫ్రెష్‌గా అయితే ఉన్నాయి. ఈ కూరగాయలు కూడా జైల్‌లో ఉండే ఖైదీల చేతనే పండిస్తారనమాట. ఇప్పుడు మనం స్టోర్ లోపలికైతే వచ్చాము. ఇక్కడ చూస్తే టవల్స్ చాలా క్లోతింగ్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా జైల్‌లో వాళ్ళే రెడీ చేశారు. ఇక్కడ చూస్తున్నారు గదా! స్టూల్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ ఫోటోస్ కూడా పెట్టారు. ఇక్కడ చూస్తే డ్రమ్ములతో ఒక సోఫా అయితే రెడీ చేశారు. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా సోఫానే. చాలా రకాల ఐటెమ్స్ అయితే ఈ ప్రెజెంట్ స్టోర్‌లో అయితే ఉన్నాయి.
ఇక్కడ చూస్తున్నారు కదా ట్రైన్ అయితే వస్తుంది. ఇదే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడికే వచ్చి ఎండ్ అవుతుందన్నమాట. ఈ ట్రైన్ మనం ఎక్కడానికి టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ ట్రైన్ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగైతే వచ్చింది. అందుకే అందరూ దిగిపోతున్నారు. ఇంకా చూస్తున్నట్టయితే లేడీస్‌కి సంబంధించిన అన్ని జ్యువెల్లరీ ఐటెమ్స్ అయితే ఇక్కడున్నాయి. సో, ఎగ్జిబిషన్ అంటే మాక్సిమం 95% లేడీస్‌కి సంబంధించిన ఐటెమ్సే ఉంటాయి. చూస్తున్నాం గదా! జనాలైతే చాలా మంది అయితే వస్తున్నారు. మొత్తం రోడ్స్ అన్నీ ఫుల్‌గా నిండిపోయాయి జనాలతో. పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎగ్జిబిషన్‌లో. సో, ఇదండి ఎగ్జిబిషన్ టూర్. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, కామెంట్ కూడా చేయండి. మీరు ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.